సో గుడ్ మార్నింగ్ బాయ్స్. ఇట్స్ టైమ్ టు సర్వీస్. ఇంజిన్ ఆయిల్ చూడండి, ఇంజిన్ ఆయిల్ తక్కువ ఉంది బైక్లో. కొలెస్ట్రాల్ చేద్దాం. యాక్చువల్లీ సర్వీస్ టైం కాలేదు, కానీ బైక్లో ఇంజిన్ ఆయిల్ లేదు. ఇంజిన్ ఆయిల్ వార్నింగ్ వస్తుంది మనకి, ఇంజిన్ ఆయిల్ ప్రెషర్ లో అని చెప్పేసి. దానికోసం సర్వీస్కి ఇస్తున్నాను నేను. ఒకసారి ఇంజిన్ ఆయిల్ చూపిస్తా చూడండి, కనిపిస్తుందా? ఫ్లాష్ పెడతా. యాక్చువల్లీ ఇక్కడికి ఉండాలి, కానీ ఇక్కడికి కూడా లేదు, ఇంకా లో ఉంది. మనం బైక్ ఇటు సైడ్ రైట్ సైడ్ వంపితే కనిపిస్తుంది, అప్పటి వరకు మనకి ఇంజిన్ ఆయిల్ కనిపిస్తలేదు. వెదర్ చూడండి, 9 అవుతున్నా కానీ మార్నింగ్ 6:30, 7కి ఎలా ఉంటుందో అలా ఉంది. చూడనికి ఈరోజు వర్షం పడేలా ఉంది. వెదర్ చూసి అట్లే ఉంది, ఇంకా సన్ కూడా రాలేదు. నాకు ఫస్ట్ సర్వీస్లో అసలు ఏం చేశారు అంత క్లారిటీ లేదు, ఎందుకంటే నాకు ఇంజన్ ఆయిల్ 1.6 లీటర్ పడుతుంది దీంట్లో. నాకు తెలిసి అంత పోయలేదు అనుకుంటా, అందుకే ఇది లెవెల్ తక్కువ చూపిస్తుంది. నేను ఫస్ట్ సర్వీస్ చేసిన తర్వాత వెంటనే తీసుకునే ముందే చెక్ చేసిన. అతన్ని అడిగితే ఇది స్టార్ట్ చేసిన తర్వాత కొద్దిసేపటికి ఇంజన్ ఆయిల్ అనేది కనిపిస్తా అన్నాడు. నేను స్టార్ట్ చేసి ఒక 2-3 మినిట్స్ అక్కడే పెట్టి రైట్ సైడ్ పంపిన, అప్పటి వరకు కనిపించలేదు. అంటే నాకు తెలిసి నాకు ఫస్ట్ సర్వీస్లోనే ఇంజన్ ఆయిల్ పోయలేదు అనుకుంటున్నా. 1 లీటర్ పోసిరు అనుకుంటా నాకు తెలిసి. దానికోసం అని చెప్పి నేను దగ్గర నుండి చేయించుకుంటా ఈసారి. మొత్తం ఆయిల్ కూడా వచ్చేసి ఇప్పుడు 4700 తిరిగింది. అంటే ఫస్ట్ సర్వీస్ 1000కి వేసిన నేను, అంటే 3700కే ఆయిల్ అనేది మొత్తం బ్లాక్ అయిపోయింది. స్ట్రీట్లోనే తిరిగిన దాదాపుగా. ఎందుకు అంత ఆయిల్ బ్లాక్ అయిపోయిందో నాకు అర్థం కాలేదు. అండ్ ఈ ఇష్యూ అన్ని బైక్స్లో ఉన్నాయా లేదంటే నా దాంట్లో ఉందని యూట్యూబ్లో కూడా చెక్ చేసాను నేను, కానీ కొన్ని ఉన్నాయి వీడియోస్, ఒక 3-4 దొరికాయి నాకు. అది ఎందుకో కూడా వాళ్ళకు కూడా రీజన్ తెలియదు. సర్వీస్ సెంటర్లో వాళ్ళు చెప్తున్నారు 390 ఎక్కువ పవర్ కాబట్టి ఇంజన్ ఆయిల్ తాగేస్తుంది అంటారు. ఇంజన్ ఆయిల్ ఎందుకు తాగుతుంది నాకు అర్థం కాలేదు. నేను ఎక్కువ క్రూజ్ చేసుకుంటూ నడపలేదు, నేను నార్మల్గానే డైలీ యూజ్ లాగా తీసిన, కానీ ఒక 2 టైమ్స్ అట్లా రైడ్కి వెళ్ళినప్పుడు టాప్ ఎండ్ చేసిన. నాకు తెలియదు కదా, అంటే ఇప్పుడు ఇంజన్ ఆయిల్ అట్లా కనిపిస్తుందని చెప్పేసి నేను వాళ్ళని అడిగితే అంతే చెప్పారు కాబట్టి సర్వీస్ సెంటర్లో నేను అదే అనుకున్నా. కానీ వైపర్ ప్రో ఉన్నాడు కదా, వైపర్ ప్రో చూసి చెప్పిండు నాకు ఇంజన్ ఆయిల్ తక్కువ ఉంది నీ బైక్లో, చూడు నా బైక్లో ఎంత ఉందని చెప్పేసి నేను కంపేర్ చేసిన. వాళ్ళ దాంట్లో అసలు స్టార్ట్ ఇట్లా ఫుల్గా కనిపిస్తుంది. స్టార్ట్ చేస్తే నార్మల్గా స్టాండ్ చేస్తే లో మీడియం లైన్ ఉంటుంది కదా, అక్కడి వరకు కనిపిస్తుంది. నాది మాత్రం రైట్ సైడ్ పంపేదాకా అసలు దానిలో ఇంజన్ ఆయిల్ ఉన్నట్టు కూడా తెలుస్తలేదు. దానికోసం నాకు కొంచెం భయమైంది. అందుకే ఆ రోజు నుంచి ఇప్పటివరకు నేను బైక్ తీయను కూడా తీయలేదు. ఈరోజు టైం ఉంది కాబట్టి ఈరోజు సర్వీస్కి వెళ్తున్నా. అప్పటి నుంచి ఇప్పుడు 4 డేస్ అవుతుంది బైక్ స్టార్ట్ చేసి. ఎక్కువ క్రూజ్ అయ్యాను నేను, 3000-4000 ఆర్పిఎంలోనే వెళ్తా, ఎందుకంటే ఇంజన్ ఆయిల్ తక్కువ ఉంది కదా. ఇప్పుడు వార్నింగ్ రాలేదు, నాకు ఒకసారి వార్నింగ్ వచ్చింది, ఇప్పుడు చూపించలే, కానీ అప్పుడు ఫోటో తీసుకున్నా. డ్యూ ఇంకా 3500 కిలోమీటర్స్ ఉంది, కానీ ఇంజన్ ఆయిల్ లేదు కాబట్టి నేను ఇప్పుడే చూపిస్తున్నా. ఓకే, బంజారా హిల్స్ సర్వీస్ సెంటర్ ఇంకా ఓపెన్ చేయలేదు అనుకుంటా. వచ్చేసి ఇంజన్ ఆయిల్ తీసేస్తున్నాడు. మొత్తం బ్లాక్ అయిపోయింది ఆయిల్ మొత్తం. కింద లైన్ ఒకటి చెల్లు కోసం అది బెస్ట్ ఉంటుంది. ఆల్రెడీ క్లీన్ చేసిన అది నేను. వన్ లీటర్ కూడా రాలేదు కదా ఇంజన్ ఆయిల్ మార్చిన తర్వాత ఎంత కోసం అంతే వస్తుంది మళ్ళీ తీసేటప్పుడు. ఇప్పుడు ఇది ఎంత ఉంటుందన్నా? 1 లీటర్ ఉంటుందా? వచ్చేసి 7100 ఆయిల్ వాడుతున్నారు. స్పోర్ట్స్కి అడ్వెంచర్కి 2 వెహికల్స్ కూడా వాడుతున్నారు. 10 వాట్స్ 50, 100% సింథటిక్, 40 మోటార్ ఆయిల్. క్వాంటిటీ వచ్చేసి 1.7 లీటర్. ఇక్కడ చూడండి 1.7 లీటర్ అనేది మొత్తం పోస్తారా? 1.7 లీటర్ పోస్తారా? కొంచెం ఆపుతామన్నా. ఎంత పోస్తారా? 40 ml ఆపేస్తాం. 40 ml ఆపేస్తారా?
అనేది ఇదే పెడతారా, కొత్తది రీప్లేస్ చేస్తారా? ఇది నార్మల్గా ఇంత బ్లాక్ అవుతుందా ఆయిల్? 3000 కిలోమీటర్స్ తిరిగింది సర్వీస్ తర్వాత, అంతే 3000కి ఇంత బ్లాక్ అవుతుందా? ప్రతి సర్వీస్లో కొత్త చేస్తారా ఆయిల్? ఆయిల్ ఫిల్టర్లో కూడా ఆయిల్ పోసి పెడుతున్నాడు, ముందే ఆయిల్ పోస్తున్నాడు దాంట్లో. ఇప్పుడు ఆయిల్ టాప్అప్ కోసం తీస్తున్నాడు. మెజర్మెంట్ ఏం చేయట్లేదు కానీ డైరెక్ట్గా వస్తున్నాడు. 1.66 అన్నాడు, డైరెక్ట్గా వస్తున్నాడు. ఇప్పుడు చూడండి ఆయిల్ ఎట్లా కనిపిస్తుందో. ఇందాక అసలు మనం బైక్ వన్ సైడ్ పంపేదాకా కూడా కనిపించలేదు. ఇప్పుడు నార్మల్గా స్ట్రేట్ నిల్చోబెడితే ఇక్కడ ఫుల్ కనిపిస్తుంది చూడండి, చెరీ రేట్లో కనిపిస్తుంది. ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేయాలంటే మనకి సైడ్ ప్యానల్ ఓపెన్ చేయాల్సి వస్తుంది, దాని లోపల ఉంటుంది. ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేయడానికి మనకి ఇక్కడ 6 స్క్రూస్ ఉన్నాయి చూడండి, అన్ని ఎల్ఎంకి స్క్రూస్. చూద్దాం ఆఫ్ రోడింగ్ చేసినాం కదా కంప్లీట్ ఎట్లా అయిపోయిందో. నాకు తెలిసి మొత్తం రెడ్ కలర్లో ఉండొచ్చు. చూడండి ఎంత గలీజ్ అయిపోయిందో ఎయిర్ ఫిల్టర్, మొత్తం దుమ్మే ఉంది దానికి. దాని లోపల చూడు ఎంత నీట్గా ఉందో. చూడండి ఇన్ కేస్ వితౌట్ ఎయిర్ ఫిల్టర్ యూజ్ చేస్తే మీ బండి కండిషన్ ఎలా ఉంటుందో ఇది చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఫ్రంట్ సైడ్ ఎంత డస్ట్ ఆపేసిందో, బ్యాక్ సైడ్ కూడా కానీ ఎంత ఫ్రెష్ ఉందో. అన్నిటికీ కొంచెం కూడా డస్ట్ లోపలికి రాలేదు మీకు, మొత్తం ఇక్కడే ఆపేసింది. బ్యాటరీ స్క్రూస్ ట్రై చేస్తున్నాడు, కొంచెం లూజ్ ఉన్నాయి. అప్డేట్ చేస్తారా 7500కి అండ్ ఆఫ్టర్ 6 మంత్స్కి 6 మంత్స్ అన్నా. ఫైనల్ కండిషన్ చూడొచ్చు ఇలా ఉంది. ఇన్ కేస్ మీ బైక్ మైలేజ్ ఇవ్వకపోతే ఇక్కడ రోల్ అప్ ఫ్యూల్ సిస్టమ్ క్లీనర్ ఉంది కదా, ఇది వాడండి. ఇది ఫుల్ ట్యాంక్కి 140 ml పోస్తారు 390లో. వీడియో రికార్డ్ చేస్తుంటే ఎంఎస్ నారాయణది ఫోటో తీసుకుంటే నాకు అదే గుర్తొస్తుంది. ఎంఎస్ నారాయణ ఉంటారు కదా, ఆంజనేయులు అనుకుంటా, దాంట్లోనే. క్లచ్ చెక్ చేయి ఒకసారి. సో దిస్ ఇస్ అరుణ్ సాయి, ది మెకానిక్, జేఎస్డబ్ల్యూలో. జేఎస్డబ్ల్యూ కాదు, జేఎస్పి. సరే జేఎస్ అయితే కరెక్టే కదా, జేఎస్పి అంట. పెద్ద మెకానిక్, ఎక్స్పర్ట్ కూడా. ఏం డౌట్స్ ఉన్నా తెలియదు కామెంట్ సెక్షన్ అడగండి, ఫోన్ నెంబర్ మొత్తం చెప్తారు. అండ్ మైసెల్ఫ్ ఐఎమ్ సాయి కుమార్. థ్యాంక్స్ అన్న. సో మీ పేరు? శ్రీకాంత్. శ్రీకాంత్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ బ్రో. మీ పేరు బ్రో? హైమద్. హైమద్.